తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామల్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. అన్న నమస్తే. నమస్తే రఘు. నమస్తే నమస్తే. శనార్థి శనార్థులు ఎట్లుంది? సలాం. దంచుతున్నావా? దంచుడే అన్న, దంచుడే. ఏం దంచుతున్నావు? ఎందుకంటే నేను ప్రజాక్షేమమే నా క్షేమం, అందరి క్షేమమే కాంగ్రెస్ పార్టీ క్షేమం. అది ముఖ్యమంత్రి ఆదేశానుసారం, రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం నేను నా తుంగతుర్తి ప్రజానీకానికి నిండుగా గణపతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన తొలి వెలుగు ఇది. నేను రఘు, నీ ఛానల్కు, నీ స్టాఫ్కు అందరికి కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎట్లున్నావు ఎమ్మెల్యేగా? ఎట్లుంది? 9 నెలలు అవుతుంది కదా, ఎన్నో చెప్పినావు. ప్రజల కోసం కష్టం చేసే దాంట్లో ఇక అంతకంటే తృప్తి ఇంకోటి ఉంటుంది రఘు. నేనైతే అంటే మనం చేయగలుగుతున్నావా, లేకపోతే ఆలకాలు ఇలకాలు మొక్కుడు, లేకపోతే బతిమలాడు? అది నాకు ఒంటిలేదు, నాకు గింటలేదు. అది నాకు రెస్పెక్ట్, మర్యాద ఇచ్చుడు అంతే. ఎందుకంటే మరి పనులు కావాలంటే అందరినీ, మరి మిగతా వాళ్ళని మంత్రులు నేను సార్ 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 అనాలి. అరే వాళ్ళ గౌరవనీయుల మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు మినిస్టర్ స్థాయిలో గౌరవించాలి. అబ్బో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దిగజారుతి, వ్యవస్థ దిగజారుద్ది. మన రిజర్వేషన్కు ఉన్న అర్థం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్కి అర్థం లేదు, కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన టికెట్కి అర్థం లేదు కదా. నేను ప్రజలకు ఏం చేయాలో గది చెప్తా. నిలబడుతున్నావా నిటారుగా? బాగా చెప్తా. వంగుతున్నావా? అది నాతో లేదన్నా. నేను ఉద్యమంలో ఉన్ననాడే పడేది రాజీనామా వచ్చిన వల్ల, ఉద్యమంలో ఉన్ననాడే నాకు కించెత్తన్న అనుమానం వస్తే పీక్ అవతల పడేది రాజీనామా వచ్చిన వల్ల. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నేను గెలిచి కాంగ్రెస్ పార్టీకి కూడా, నన్ను ఆదరించిన కాంగ్రెస్ పార్టీకి కూడా నేను పేరు నిలబెట్టినా. ఎంత సంపాదించిన 9 నెలల్లో? ఏంటిది నాకు ఆ సంపాదించడం వరుస తెలుస్తలేదు నాకు. ఎందుకు చెప్పరాదు? ఎట్లా ఉంటుంది కదా, ఏం సంపాదించరు నాకు ఎట్లా వస్తాయి? ఏం కమిషన్లో, లేకపోతే టెండర్లో, అదో ఇదో ఏదో. ఇంకా తాడ మా తాడ స్టార్ట్ కాలే రాకు, ఇంకా స్టార్ట్ కాలే. ఏమో నాకు ఒక వాడేమన్నా ఇస్తే 25 ఇస్తే ఇస్తుండొచ్చు ఎవడన్నా, అంతేగాని నేను దేహి 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 అంటూని గాను, ఏమారా అంటూ కూడా గాను. నాకు ఇప్పుడు వస్తుంటే రోడ్ కాంట్రాక్ట్లు, ఆ కాంట్రాక్ట్ ఇంకా రాలేదు. సిమెంట్ తక్కువ కలిపి, కంకర తక్కువ కలిపి లేనే లేవు రాదు నా తడెక్కడి. మనోనికి టెండర్ ఇస్తే దాంట్లో 10% కమిషన్, 20% కమిషన్ ఏముండదు లే. కానీ నేనైతే నాతో కార్యకర్తలకు ఈసారి ఏది వచ్చినా కష్టపడ్డ కార్యకర్తలు పని చేయాలని నేను అనుకున్నా రఘు. నాకు ₹1 మిలిగిపోయి నాకు ఈ రాకపోయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్సీ సప్లాన్ మీద కొంత వర్క్ వచ్చేటట్టుంది. నాకు మొన్న లిస్ట్ తీసుకుంటారు, అది వస్తే మా కార్యకర్తలకు ఇస్తాను నేను బాగా చెప్తా. నామినేషన్ వర్క్ చేసి, ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేసేటప్పుడు వాళ్ళని జేబు ఖర్చు కావాలి. ఆ పని చేస్తే ₹4 మిగులుతాయి. ఎవడైనా కూడా అది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లకు నువ్వు రెడీ చేసుకోవాలి 10 కోట్లు 20 కోట్లు, మరి ఎట్లా? ఇంకా పొద్దుంది పొలం ఉంది రాగు. అంతేనా? పొద్దుంది పొలం ఉంది. రాజకీయం అంటే ఇప్పుడు అంత ఖర్చు అయిపోయిందిగా. ఇప్పుడు నీకైతే లేదు రోజు తిరుగుతుంటే బండ్ల పెట్రోల్ కావడి బరువు, బండ్ల పెట్రోల్ కావాలి, చెప్పేది రాగు, కడుపులో పెట్రోల్ పోయించాలి, చెప్పేది రఘు. మోసేటోనికి ఎరక కావడి బరువు, అంతేనా? నాకు ఎరక అది కావడి బరువు ఎట్లా మోస్తున్నాడో నాకు తెలుసు అంతే.